హలో ఫ్రెండ్స్, ఈరోజు నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ అన్నమాట. ఓట్స్ నేను ఎలా చేసుకుంటాననేది నేను మీకు చూపిస్తాను. ముందు ఒక గ్లాస్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్కి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అవి బాయిల్ అయ్యేలోపు రాస్బెర్రీస్ తీసుకున్నాను. అండ్ నేను ఇవి మోర్లో తెచ్చుకున్నానండి. అండ్ వీటిని మంచిగా వాష్ చేసుకొని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రాస్బెర్రీస్ని ఒక్కొక్కటి 4గా కట్ చేస్తున్నానండి, 4 పీసెస్గా. వీక్లో 3 సార్లు కానీ 2 సార్లు కానీ ఎలాగైనా ఈ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే కన్ఫామ్గా చేసుకొని తింటాము. ఎందుకంటే హెల్త్కు మంచిది అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా తింటాం కాబట్టి. అండ్ ఒకవేళ ఇంట్లో ఫ్రూట్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్తో అయినా ఓట్స్ బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ కట్ చేసేలోపు చూసారా, ఒక పొంగు వచ్చేసింది. ఇందాక మనం ఎన్ని పాలైతే పోసుకున్నామో అదే గ్లాస్ తోటి ఓట్స్ని తీసుకున్నాను. అండ్ నేను యూస్ చేసే ఓట్స్లో రాగి అండ్ ఫ్లెక్స్ సీడ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు సరిగ్గా చూసినట్లయితే మీకు కార్న్స్ కూడా కనిపిస్తాయి. సో ఇలా అయితే నా ఓట్స్ రెడీ అయిపోయినాయి. 15 మినిట్స్ ఓట్స్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో దాన్ని కట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఓట్స్ అనేవి చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాతే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ వేసుకొని తినాలి. అండ్ నేను ఒక బనానాను కూడా కట్ చేసుకొని ఇలా ఓట్స్ బ్రేక్ఫాస్ట్లో వేసుకొని తిన్నాను అనమాట. అండ్ మన ఈటింగ్ సర్వింగ్ బౌల్లోకి మనం ఓట్స్ని వేసుకున్న తర్వాత ఇలా మనం మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుందాం. మీ దగ్గర ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా యూస్ చేసుకోండి. అండ్ చూసారా, చాలా బాగుంది కదా. మీరు కూడా ఇప్పటి వరకు తినకపోతే ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. If you liked the video, please do subscribe. Bye friends.